నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। కువైట్ గగనతలంలోకి చొరబడడం మరియు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా ఇరాన్ పదే పదే కువైట్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రెండవ అధికారిక నిరసన సమర్పించింది। ఈ సంఘటనలో అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందాలు మరియు కన్వెన్షన్ల తీవ్రమైన ఉల్లంఘనలని ఐసీఏఓకు పంపిన తాజా నిరసన నోట్లో డీజీసీఏ పేర్కొంది। ఇటువంటి చర్యలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల భద్రతకు, విమానయాన సంస్థల కార్యకలాపాలకు, విమానాశ్రయ సిబ్బందికి మరియు కీలకమైన మౌలిక సదుపాయాలకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని హెచ్చరించింది। గత బుధవారం టెర్మినల్ 1T1ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని డీజీసీఏ ప్రముఖంగా ప్రస్తావించింది। ఈ దాడిలో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కలిగాయని తెలిపింది। ఈ ఘటన విమానయాన కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగించిందన్నారు। దీనివల్ల విమానాశ్రయానికి రాకపోకలు సాగించే విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని, అలాగే ప్రయాణికుల రాకపోకలు మరియు విమానయాన సంస్థల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిందని డీజీసీఏ తెలిపింది। ఫిబ్రవరి 28న జరిగిన దాడి తర్వాత చేపట్టిన మరమ్మత్తు మరియు పునరుద్ధరణ పనుల అనంతరం టెర్మినల్ 1 కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన కేవలం 48 గంటలకే ఈ దాడి జరగడం దాని తీవ్రతను మరింత పెంచిందని ఆ సంస్థ తెలిపింది। ఇలాంటి ఉల్లంఘనలు పదే పదే జరగడం సాధారణ విమాన రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని, కువైట్ పౌర విమానయాన రంగం భద్రత, స్థిరత్వానికి ప్రమాదం కలిగిస్తాయని కువైట్ స్పష్టం చేసింది। పౌర విమానయానాన్ని పరీక్షించడానికి తక్షణం అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలని కువైట్ పిలుపునిచ్చింది। తమ సార్వభౌమత్వాన్ని, గగనతలాన్ని, పౌర విమానయాన మౌలిక సదుపాయాలను పరీక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ చట్టం ప్రకారం కువైట్కు అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయని డీజీసీఏ పునరుద్ఘాటించింది। నకిలీ బహ్రెయిన్ కరెన్సీని చలామణి చేసినందుకు ఒక బహ్రెయిన్ వ్యక్తికి విధించిన శిక్షను అప్పీల్ కోర్టు సమర్థించింది। అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 500 దినార్ల జరిమానా విధించింది। 40 నకిలీ బహ్రెయిన్ దినార్లకు సంబంధించిన ఈ కేసులో స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేయాలని ఫస్ట్ క్రిమినల్ సర్క్యూట్ కూడా ఆదేశించింది। ఈ కేసు ఒక హోటల్లో వెలుగులోకి వచ్చింది। అక్కడ నిందితుడు ఒక గదిని అద్దెకు తీసుకుని 20 దినార్లను నగదు రూపంలో చెల్లించాడు। 10 దినార్లను చిల్లరగా తిరిగి ఇచ్చిన తర్వాత రిసెప్షనిస్ట్కి ఒక నోటుపై అనుమానం వచ్చి అది నకిలీదని గుర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది। కొన్ని గంటల తర్వాత ఒక సూపర్ మార్కెట్ కూడా ఇలాంటి ఘటన జరిగిందని నివేదించింది। అదే వ్యక్తి నకిలీ 20 దినార్ల నోటును ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేశాడని వారు తెలిపారు। అధికారులు దర్యాప్తు ప్రారంభించి అనుమానితుని గుర్తించి అరెస్ట్ చేశారు। విచారణ సమయంలో నిందితుడు మొదట తాను వేరొకరి నుంచి పొందిన నకిలీ నోట్లను తెలియకుండానే ఉపయోగించానని చెప్పాడు। అయితే తదుపరి విచారణలో ఆ డబ్బు నకిలీదని తనకు తెలుసని అతను తర్వాత అంగీకరించాడు। నిందితుడి నుంచి మరికొన్ని ఫేక్ నోట్స్ను స్వాధీనం చేసుకున్నారు। నకిలీ కరెన్సీని కలిగి ఉండడం మరియు నకిలీ డబ్బును ఉపయోగించి చట్టవిరుద్ధంగా వస్తువులను కొనడం వంటి అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై మోపింది। చివరికి కోర్టు ఈ శిక్షను సమర్థించి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। 7 OPEC+ దేశాలు జూలైలో తమ ఉమ్మడి ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాలను రోజుకు 188,000 బ్యారెళ్ల మేర పెంచడానికి అంగీకరించాయి। ఈ మేరకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా మరియు ఒమన్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి। ఈ కూటమి నెలవారీగా కోటాను పెంచడం ఇది 4వసారి। అయినప్పటికీ హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ప్రస్తుతం ఈ బ్యారెళ్ల లభ్యత పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు। ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు 7 OPEC+ దేశాలు తమ ఉత్పత్తి కోటాలను రోజుకు దాదాపు 6 లక్షల బ్యారెళ్ల మేర పెంచాయి। అయితే మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయంలో భాగంగా ఏప్రిల్ 2023లో ప్రకటించిన అదనపు స్వచ్ఛంద సర్దుబాట్ల నుంచి రోజుకు 188,000 బ్యారెల ఉత్పత్తి సర్దుబాట్లను అమలు చేస్తున్నారు। ఈ సర్దుబాటు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది। ఒమన్లో వినియోగదారుల రక్షణ చట్టం మరియు దాని నిబంధనలను ఉల్లంఘించిన ఒక వాణిజ్య సంస్థను అధికారులు సీజ్ చేశారు। బార్కాలోని వినియోగదారుల రక్షణ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్తో కలిసి మహిళల టైలరింగ్ సేవలు అందించే ఒక సంస్థను తాత్కాలికంగా మూసివేసింది। ఆ సంస్థపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారం పూర్తయ్యే వరకు దాని కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది। ఒప్పందం ప్రకారం సేవలను అందించడంలో ఆ సంస్థ విఫలమైందని వినియోగదారుల నుంచి అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు। ఇప్పటికే అనేక పర్యాయాలు నోటీసులు జారీ చేసినా వారు గైర్హాజరు చేయాలని అధికారులు పేర్కొన్నారు। అలాగే ఆ సంస్థపై నమోదైన కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేయనున్నారు। ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు పాటించాలని అన్ని వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు।
యుఏఈలో అత్యుత్తమ కార్యాలయ వాతావరణాన్ని సృష్టిస్తున్న సంస్థలు అలాగే దేశ కార్మిక మార్కెట్ అభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్న ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త అవార్డు కార్యక్రమాన్ని ప్రకటించింది. మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డును ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ అవార్డు కింద ఎంపికైన కంపెనీలకు మంత్రిత్వ శాఖ సేవలపై ఫీజు రాయితీలు, ప్రత్యేక గుర్తింపు లభించనున్నాయి. అదే సమయంలో ప్రతిభ, అంకితభావం, సృజనాత్మకతతో విశేష సేవలు అందించిన ఉద్యోగులు మరియు నిపుణులకు గరిష్టంగా దిర్హం 1,00,000 వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు. యుఏఈని ప్రపంచంలోనే అత్యంత పోటీ సామర్థ్యం కలిగిన భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన కార్మిక మార్కెట్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, ఎమిరేటైజేషన్, ఉత్పాదకత పెంపు, కార్యాలయాల్లో వినూత్న విధానాల అమలుకు ఈ అవార్డు ప్రోత్సాహంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అధికారుల ప్రకారం కేవలం లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ప్రతిభాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడం వంటి అంశాల్లో ముందుండే సంస్థలను ఈ అవార్డు ద్వారా గుర్తించనున్నారు. అలాగే తమ అంకితభావం, వృత్తి నైపుణ్యం, సృజనాత్మకతతో కార్యాలయాలకు, సమాజానికి సానుకూల ప్రభావం చూపిన ఉద్యోగులను కూడా సత్కరించనున్నారు. ఈ అవార్డు యుఏఈ దీర్ఘకాలిక దృష్టిలో భాగమని ప్రైవేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్థలు, వ్యాపార వృద్ధితో పాటు ఉద్యోగుల సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి విషయంలో కూడా పోటీ పడేలా ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవార్డుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పనితీరు, వినూత్నత, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యత వంటి ప్రమాణాల ఆధారంగా సమగ్ర మూల్యాంకనం చేసి విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖతార్ ఎయిర్ స్పేస్ మూసివేశారని, అలాగే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్తలను ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఖండించింది. ఆ వార్తలో నిజం లేదని అథారిటీ స్పష్టం చేసింది. అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించారని ఈ సందర్భంగా కోరారు. అత్యున్నత స్థాయి భద్రత మరియు సామర్థ్యంతో విమానయాన సేవల నిరంతర నిర్వహణ నిర్ధారించేందుకు ప్రత్యామ్నాయ విమాన మార్గాలను గుర్తించే ఉద్దేశంతోనే తాము ప్రస్తుత నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేశామని అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక విమానయాన నావిగేషన్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.